అడుగు రానా మర్యాద గిర్యాద మాట్లాడద్దు. అసలు అంతర్మదనం పడాల్సిన అవసరమే ఉండదు అసలు. ఇప్పుడు అలాగే ఉంటదా? వైసీపీ పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ? మాకు తెలియదు సార్. మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. అధికారంలోకి వచ్చింది ఎక్కడ? వైసీపీ ప్రారంభమైంది ఇప్పుడు. ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు? నీ నాలిక పీకి నర్వ్ ఇంజెక్షన్ చేయాలరా, నీకు బాగా బలిసింది. ఒక్క విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకోండి ఏంటంటే, అవును రే, ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా? నచ్చలేదా సార్ మీకు? పరమ చండాలంగా ఉంది. అధికారం లేనప్పుడు పోయే వారి గురించి ఆలోచించకండి. ఎందుకు అంటే నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు. అధికారం లేనప్పుడు పోయే వాళ్ళ గురించి ఆలోచించకండి. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? ఏసీబీ కేసులు గాని, సిఐడి కేసులు గాని, పోలీసు కేసులు గాని ఎన్ని పెట్టుకున్నా భయపడే ప్రశ్న లేదు. అమ్మా నువ్వు ఆ మాటిస్తే చాలు చిరుగుడు అనేసుకుంటానమ్మా. భయపడే వాళ్ళు సర్దుకుంటారు, ధైర్యంగా ఉండేవాళ్ళు నిలబడతారు. నిలబడి పోరాడటం జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. మీరు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే గుండెల్లో నుంచి ఆనందం పెడల్మని తన్నుకొచ్చి కళ్ళలో నుంచి కారిపోతున్నాయి ఆనంద బాష్పం, ఆనంద పరవశం. అప్పా, జగన్మోహన్ రెడ్డి గారిని నిర్బంధించటంతోనే అసలు ఈ రాజకీయ పార్టీ దూకుడు ప్రారంభమైంది. అటు చూడు బే. రాట్లేదే ఎందుకురా నన్ను కాల్చుకుంటుంటున్నారు? అడ్వాన్స్ ఈద్ ముబారక్. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా, నీకు దానవరా బాబు. ఎంతమందిలో లోపల పెడతారు, మళ్ళా వస్తారు. కొంతమంది వెళ్ళారు కదా, వచ్చారు. గౌరవాన్ని ప్రాణాన్ని మంచి కాపాడుకోవాలి. ఒక్క పాలిపోయినాయి అనుకో మళ్ళీ తిరిగి రావు. మళ్ళా ఒక ఎమ్మెల్యే గారు ఇప్పుడు లోపల ఉన్నాడు, వస్తాడు, అక్కడే ఉన్నాడు కదా. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. జగన్ జమానాలో 5 ఏళ్ల పాటు విచ్చలవిడిగా జరిగిన మద్యం కుంభకోణం గుట్టును తేల్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. నాకు భయమైతుందిరా. నెక్స్ట్ డేసేది నిన్నే. ఇక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. భారీ లిక్కర్ స్కామ్ లో అక్రమంగా సొమ్మును దేశాలు దాటించారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దోచుకో, పంచుకో, తినుకో. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగిన బెటర్ కదరా. ఇక ఈడీ రంగంలోకి దిగుతోందని, జగన్ అండ్ బ్యాచ్ ను కౌంట్ డౌన్ ప్రారంభమైందన్న చర్చ జరుగుతోంది. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి జాలి లేదు. ఇంకా ఎవరినో విడుదల రజనీ గారిని లోపలేస్తామంటున్నారు. అదేంటి నాని గారిని లోపలేస్తామంటున్నారు. నిన్ను కూడా వేస్తాం అమ్మటి అంటున్నాడు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. ఎవడు భయపడతాడు చెప్పండి, నన్ను నాకు అర్థం కాదు. భయపడేవాడు ఎవ్వరు లేరు, భయపడి ఉంటే సర్దుకుంటారు. రే నాగరాజు, ఆఖరిలో ఖాయం చేసుకో. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేరు. టైం వచ్చినప్పుడు అద్భుతంగా ముందుకు సాగుతాం. ఏమన్నా ఇదే రైల్వే కంపార్ట్మెంట్ జనాన్ని ఊరికే కుక్కేస్తున్నారు. ఈ సెల్లో ఇక నో వేకెన్సీ అండి. అరెస్టులను సాగించి ప్రజాశక్తిని అడ్డలేరు. అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. దీని కొద్దిగా బాబు సవరణ చేస్తున్నా. అరెస్టులను సాగించి జగన్ శక్తిని అడ్డలేరు. ఎవడాడు 11 నెంబర్ వేసేసాడు, బాగా వేసేసాడు. మళ్ళీ ఫూల్ అవ్వాలంటే ఏదోలా ఉందండి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన